ఇది 5 నెలల నుంచి 6 నెలలు వాడుకోవచ్చు. మనం వాడుకునేటప్పుడు కొంత నూరుకొని జల్లెడ పట్టి ఆ పొడి విత్తనాలకి కోటింగ్ లాగా వేసుకోవాలి. అర్థమైందా? వేసి వాటర్ వేసి కొంత ఎక్కువ రాదు చనిపోగా కలిపి పిసికి అన్నీ చేస్తాం కదా, నూరుకోమన్నారు దీంట్లో ఉండే సూక్ష్మజీవులు ఇప్పుడు పిసికినవన్నీ చేసినాము. ఇప్పుడు తగ్గిపోతాయి. మళ్ళీ నువ్వు అన్ని ఇచ్చినప్పుడు ఇప్పుడు అయితే ఎందుకో పొట్టిపేడ నుంచి ఎందుకు రూపుదా పిసకాలంతే చేస్తా. ఇది అయిన తర్వాత చెప్తా. కొన్ని ఇట్లా చేతితో చిలకరించుకో, పిసుకుతావు, పిసికినవన్నీ తెచ్చుకో, అట్లా ఇంకొన్ని వేసుకో. ఇప్పుడు కలుపుకోమ్మ అంత ముద్దలాగా. చాలు అది. ఇప్పుడు అది వడగట్టుకోవాలి కదమ్మా. బట్ట ఏదన్నా ఉంటే కొంత వడగట్టుకొని అర్థమైందమ్మా. ఇది క్వాలిటీ ఘనజీవామృతం అంటాము. ఇదే పద్ధతి చేస్తే ఆ ఘనజీవామృతం ఫలితాలు మీకు 100% అందుతాయి. ఇందులో చేసే దాంట్లో తేడాలు ఉంటాయన్నమాట, ఫలితాలు తగ్గిపోతాయి. గుర్తుపెట్టుకోండి. ప్రకృతి వ్యవసాయ పద్ధతులకి మూలం ఇది ఘనజీవ అమృతం. కొన్ని వేసుకో చాలు. ఇంకా నువ్వు ముద్ద చేయి. మొదట చపాతీ పిండి కలుపు, దగ్గర కలుపు. ఫస్ట్ టైం వేసిన తర్వాత కూడా దీంట్లో వడకలు రవ్వలు అనేటివి ఉన్నాయి. వడకలు అనేటివి మళ్ళీ రాయితో రాపుకోండి. వెంకటేష్ కలుపు, బాగా కలిపి ఇంకా ఉండాయి చూడు. అట్లా సైడ్కి అంతా లాక్కో. ఇది చూడమ్మా, మొదట అట్లా చేసుకొని మీరందరూ బజ్జీలు చేసేవాళ్ళే కదా, నేను మీకు నేర్పించేదే లేదు అనుకోవద్దండి. ఎందుకంటే సరిగ్గా రాదు అట్లా అనుకుంటే. జాగ్రత్తగా చేయాలి. వేసేసుకో. సామాన్యులు సరిపోతుంది. నువ్వు కూడా వెంకటేష్ ఎక్కువ వేసేసుకోండి. అది చూసారమ్మా, శనగపిండి ఎంత బాగా కలుస్తుంది చూడు. వడకలు అనేవి లేకుండా చేసుకోవాలా. అక్కడక్కడ ఉన్నా కూడా దాన్ని మనం సైడ్లకి ఇట్లా రాకేసుకోవాలన్నమాట. అయినా కూడా ఉంటాయి ఇంకా. అంటే 3 సార్లు రాకితేనే బెల్లం అనేది కరుగుతుంది. అదే నల్ల బెల్లం అయితే మెత్తగా ఉంటుంది, కొంచెం తేడా గమనించింది. కెమికల్ ఉంటుంది కాబట్టి గట్టిగా ఉంటుంది. చాలు రామాంజలి, పెయింట్ వచ్చేస్తుందా? వేసేసుకో వెంకటేష్, నువ్వు కూడా వేసేసుకోండి. నీళ్ళు వేసుకో, కలుస్తుంది. ఇంకొన్ని వేసుకో అమ్మా. ఇది ఎంత ఓపికగా చేస్తారో మీరు, మీ గ్రామంలో రైతులు, అన్ని ఫలితాలు మీ వల్ల వస్తాయి వాళ్ళకి. మొదట మీరుగా చేసుకోవాలా. మీరు జాగ్రత్తగా రేపే మొదలు పెట్టండి ఈ పని. దేశీ ఆవు పేడ మీకు ఎంత దొరుకుతుందో, నాటి ఆవు పేడ ఆ రోజుకి అంతతోనే చేసుకోండి. 50 కేజీలు దొరికితే 50 కేజీలతో చేసుకోండి. 20 కేజీలు దొరికితే 20 కేజీలతో చేసుకోండి. దానికి బెల్లము శనగపిండి మోతాదు లెక్క పెట్టుకోండి. 100 కేజీలు పచ్చి పేడకి 2 కేజీలు అన్నాం. బెల్లము శనగపిండి లెక్క తక్కువ అవ్వద్దు. మగధీర సినిమా డైలాగ్ గుర్తుపెట్టుకోండి. లెక్క ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ మటుకు కానియద్దు. ఎక్కువ వేసుకోండి కొంత పర్వాలా, తక్కువ మటుకు వద్దు. అంతా మగధీరలే కదా. అంటే మగవాళ్ళకి అంటున్నాం అనుకోండి. తీరుల కంటే మంచి ఫలితాలు ఉండాలంటే ఎక్కువ వేసుకోండి. వేసే అట్లమ్మ పూర్తిగా ప్రతి మూలకి పోవాలా. వేసే శనగపిండి కలిపింది ఉంది కదా, అది మా ఇంట్లో వాళ్ళ
వాళ్ళ సరే సరే నేను వాళ్ళకి ఏం చేస్తామే నేను వాళ్ళ మనకి మాట్లాడాలి ఆమె చెప్పండి వెంకటేశ్వర బెల్లం నీళ్ళమ్మ అది. మామూలుగా అయితే సపరేట్గా కలిపితే ఇంకా బాగుంటుంది ఫలితం. ఒక్కొక్కటి వేసుకొని బాగా కలుపుకుంటే ఇంకా బాగా కలుస్తుంది. మనకి టైం కూడా కొంత వెళ్ళిపోవాలని మనం చేస్తున్నాం. శనగపిండి వేసాం కదా, అప్పుడు మళ్ళీ బాగా బ్యాడని పిసుకుంటే కలుస్తాయి. మట్టి వేసాయి చూడమ్మా. నెక్స్ట్ పొలం మట్టి అంతే, గుప్పిడే అట్లా. చాలు కొంత కలపండి. ఇంకా చూడండి, కలపడం కూడా 2 చేతులతో బాగా అది పూర్ణం కలిపినట్టు కలపాలి. కెమెరా తీసిన గుమ్మంలో కదిలీకుండా తీసిన గుమ్మంలో బస్సులో వచ్చిన చూసుకోండి. ఎవరెవరన్నా ఫోన్ చేస్తే ఎవరైనా అది పెద్దది ఆడ బయలు కట్టగలదా సరే. ఇప్పుడు మూత్రం సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది కదా. కొంత కొంత పై నుంచి అట్లా మీరు చూసి వేసుకోండి అట్లా. కొంచెం అక్కడ వార్లకి ఇంకా కలిపేసేయండి. మధ్యలోకి వేసుకొని కుప్ప వేసుకొని మళ్ళీ ఒకసారి తిరగదిప్పండి. మెత్తగా కలిసిందా? ఇంకొంత వేసుకోలేదు, కలిసింది సరిపోయిందా? ఓకే. బాగా మిక్స్ కావాలమ్మా. ఇది ఎంత బాగా కలుపుతామో వాటికి ఆహారం అంత బాగా అందుతాయి. అవి మనం నేలకు వేసినప్పుడు అంత బాగా పని చేస్తాయి. కలిపాక ముద్ద చేయడం కూడా 2 చేతుల్లో ఈ మధ్యలో పడాలి రౌండ్. ఇక్కడ వేలలో పడితే అచ్చులు పడతాయి. ఇక్కడ ఈ మధ్యలో పడాలా, నైస్గా రావాలా. అట్లా నైస్గా వేళ్ళచ్చులు పడకుండా. ఇప్పుడు రామాంజనేయులు చేస్తున్నారు, ఆ సైజు రావాలా. అది ముద్ద. ఇంకా నైస్గా ఇంకొంత అట్లా పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా ఇట్లా కింద పెట్టాలమ్మా. మనం ఎక్కువ గట్టిగా పెట్టామంటే అది అనకపోతుంది. నిదానంగా పెట్టుకోవాలా. పెట్టేసేయి. ఈ బకెట్ దిమ్మా కొంత అట్లా. ఇదమ్మా చేయడం క్వాలిటీ ఘనజీవామృతం. అర్థమైందా? అట్లా కలపాలా అంటుంది దద్ద చెప్పిందంటే. లేదు లేదమ్మా, లేదు. ఎందుకంటే కలవదు.